హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేము సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరెళ్తున్నాం. మాకు వరుసనే హాలిడేస్ రావటంతో 10వ తేదీ ఉదయం 4కి లేచి 5కల్లా బయలుదేరాము. అక్కడ సిటీ దాటేదాకా చాలా ట్రాఫిక్ ఉంది. మాకు అక్కడే 7:30 అయిపోయింది. మేము సూర్యాపేటలో 7 మిడ్వే ప్లాజాకి వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇక 7లో చూడాలి, సంక్రాంతి సందడంతా అక్కడే ఉంది. ఇంకా 7 మిడ్వే ప్లాజాకి కూడా 16 ఏళ్ళ వయసు వచ్చిందంట. అందుకని శ్రీదేవి మూవీ ఉంది కదా, 16 ఏళ్ళ వయసు, ఆ మూవీ పోస్టర్స్ అంతా నింపేశారనమాట. చూస్తానికి చాలా బాగుంది. చూశారు కదా 7లో ఎంత క్రౌడ్ ఉందో. అసలు చెప్పాలంటే నవ్వొస్తుంది, కానీ వాష్రూమ్స్ దగ్గర కూడా క్యూ ఉందన్నమాట. చాలా టైం పట్టింది. ఇక సరే, ఇంకా అదంతా వదిలేసేయండి. ఇంక ఇక్కడ టిఫిన్ చేయడానికని ఆగాము. ఇక మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మా పాపకి అక్కడ స్టాఫ్ వచ్చేసి ఇలా ఒక స్ప్రింగ్ ఇచ్చారు. దీంతో మా పాపకి మంచిగా టైంపాస్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఒకటి ఇచ్చారు, తర్వాత అది ఎక్కడ పెట్టిందో కనిపించలేదు. మళ్ళీ అది స్టాఫ్ క్లీన్ చేసేటప్పుడు, ఈ ప్లేట్స్ అన్నీ తీసేటప్పుడు తీసేసారేమో అని చెప్పి ఇంకొకటి ఇచ్చారనమాట. అప్పటికి 2 అయిపోయినాయి. చక్కగా వాటితో ఆడుకుంది. ఇక 7లో ఫ్రీ మెహందీ కూడా పెడుతున్నారు. ఇక టిఫిన్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక 3-4 లేడీస్ ఏమో కలిసి అక్కడ కూర్చుని పెడుతున్నారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండే. ఇక నేను ఒక హ్యాండ్కి, మా హర్షకి ఒక హ్యాండ్కి పెట్టించుకున్నాము. మంచి కలర్ కూడా వచ్చింది. లాస్ట్లో ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఇక్కడ లైవ్ అరిసెలు అనమాట. మన ముందే చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క అరిసె ఇస్తున్నారు. అవి వేడివేడిగా తింటే ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ లోపల కూడా మంచిగా ఫోటో సెక్షన్స్ పెట్టారనమాట. ఒక్కో చోట ఒక్కొక్కటి. ఇలా ఎడ్ల బండి, కోళ్ళు, బయట చూసారు కదా గంగిరెద్దు, హరిదాస్ గారు, అలా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. మేమైతే మంచిగా ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం.
ఎవరి దగ్గరికి వెళ్తున్నాం చెప్పు. ఆశ ఏ ఊరు వెళ్తున్నా? పత్తిపోలు. కోమమ్మలు ఏ ఊర్లో ఉన్నారు? పత్తిపోలు. నీకు అది ఎవరు ఇచ్చారు ఆశ స్ప్రింగ్? ఎక్కడది అది? అక్కలు ఇచ్చారు. తినలేదు కానీ గిఫ్ట్ వచ్చింది. 3 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి మంగళగిరి. వెరీ గుడ్. 1 మాకు 7లో చూసినప్పుడు గూగుల్ మ్యాప్స్లో 3 hours చూపించింది, కానీ మంగళగిరి దాకా మాకు మంగళగిరి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. 7 నుంచి కొంచెం పర్వాలేదు. ఇక కోదాడ్ వచ్చాము. కోదాడ్ నుంచి ఎట్లా అంటే కారు వెంట కారు అంతే, ఒక చిక్కు ట్రైన్ ఎలా వెళ్తుంది చిన్నగా అట్లా వచ్చామంతే. చాలా టైం తీసుకుంది. ఫైనల్లీ విజయవాడ వచ్చేసాం. ఇంకా మంగళగిరి వచ్చేసాము. ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళు ఉంటారనమాట. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు మా బావగారు వాళ్ళు శబరిమల వెళ్ళొచ్చారంట 2 days బ్యాక్. ఇంకా అదే ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ 1 hour కూర్చున్నాం. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి. చెప్పు హ్యాపీ సంక్రాంతి. నోట్లో తీ పొంగల్ బొగ్గలు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అది వచ్చింది రండి. రోజు మామూలుగా అయితే రాదు కదా. ఆశు హలో పుస్తకారండి. ఇంకేదో చెప్తా అన్నావి. హలో పుస్తకారండి. హలో భూస్తాది. నమస్కారం తాతగారండి. నమస్కారం తాతగారండి. అక్కడ ఉన్నాడు. అక్కడ నమస్కారం తాతగారండి. వెళ్ళిపో, వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పు. నమస్కారం తాతగారండి. అగ్గివు.